హలో అండి. పల్లెటూరు స్టైల్‌లో పెరటి తోటకూరతో పప్పు కనుక ఇలా చేసి పెడితే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పెరట్లోని తోటకూరను అలా తుంచుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్‌కి 3 గ్లాసుల నీళ్ళను పోసుకొని పక్కన పెట్టుకోండి. ఆన్ చేసుకొని ఈ కుక్కర్‌ని పెట్టుకొని అందులో ఒక స్పూను నెయ్యి, ఒక స్పూన్ పసుపు వేసుకొని అంతలోకి మరిగించుకుంటూ ఉండండి పప్పుని. ఈలోపు ఒక ఉల్లిపాయని అలాగే 2, 3 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అందులో. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పెరటి తోటకూరను ఇలా సన్నగా తరుక్కొని ఈ మరుగుతున్న పప్పులో వేసుకొని బాగా గరిటెతో మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత కారం అంటే ఒక 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం చింతపండుని పులుపు కోసం యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ రిలీజ్ అయిందాక అలాగా ఉంచండి. తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కలుపుకొని మరికొంచెం నీళ్లు యాడ్ చేసుకుని ఒక కప్పు మళ్ళీ ఒకసారి కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చక్కగా పల్చగా మెత్తగా బాగుంటుంది పప్పు ఇలా ఉడికించుకుంటే కనుక. మీకు తోటకూరలో ఏ తోటకూర అంటే ఇష్టం? నాటు తోటకూర లేదంటే కొయ్య తోటకూర అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రెజర్ రిలీజ్ అయ్యాక కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఉడికిపోయింది కదా పప్పు. ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ తిరగమాతను పప్పులో యాడ్ చేసుకొని 2-3 నిమిషాల పాటు అలా మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేయండి. చాలా టేస్టీగా బాగుంటుంది ఈ పప్పు. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని ఒకసారి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు.